హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ. ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త రెసిపీతో అండి. హోటల్ స్టైల్లో పూరీ కూరని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చూసారు కదా ఎంచక్క పొంగుతూ వచ్చే పూరీల్ని పొంగుతూ క్రిస్పీగా ఎలా చేసుకోవాలో, పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. దానికోసం అయితే ముందుగా నేను ఒక పావు కేజీ పూరీ పిండి ఉంటుందండి. మనకి కిరాణా షాపుల్లోని పూరీ పిండి అంటే పూరీ ఆట అంటే ఇస్తారు. మన గోధుమ పిండి వేరేగా ఉంటుంది, చపాతీకి పూరీది వేరేగా ఉంటుందండి. హోటల్లోది ఇలా పూరీ పిండినే కలుపుతారండి, అందుకే అంత క్రిస్పీగా మెత్తగా వస్తుంటాయి. దానికోసం అయితే నేను ఒక పావు కేజీ పిండి తీసుకున్నాను కదా, అందులో 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకుని 1 స్పూను పంచదార వేసుకున్నానండి. క్రిస్పీ కోసం బొంబాయి రవ్వ, మంచి కలర్ కోసం అయితే పంచదార, అలాగే సాల్ట్, కొంచెం మనం నెయ్యి కానీ నూనె కానీ వేడి చేసి వేసుకుంటే అదంతా పిండికి పట్టించి మనకి పూరి అన్నది మంచి సాఫ్ట్గా క్రిస్పీగా పొంగుతూ వస్తాయండి. దీంట్లోకి మనకి సరిపోయినంత వాటర్ని కొంచెంగా వేసుకొని పూరీ పిండిని స్మూత్గా కలుపుకోవాలండి. అది కలుపుకొని తర్వాత పైన ఆయిల్ వేసి పెడితే మనకి అది గట్టిగా బిగిసిపోకుండా ఉంటుందండి. అలా వేసి చేతితో మొత్తం అంతా అద్ది దానిపైన మూత పెట్టి ఉంచితే మనకి లోపల కర్రీ చేసుకునేటప్పటికి నాని మెత్తగా ఉంటుందండి. అలా రాసుకొని పూరీ పిండి అంతా ఒకసారి అలా అనేసి దానిపైన మూత పెట్టి పక్కన పెట్టుకుంటే ఈ లోపల ఇది నాని మెత్తగా అవుతాయండి. పూరీలు కూడా మనకి సాఫ్ట్గా చక్కగా వస్తాయండి. చూసారుగా, దీన్ని కలిపేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకున్నాను. కూర చేయడం కోసం చూద్దామండి. దానికోసం అయితే ఒక మీడియం సైజ్ 3 ఉల్లిపాయలు, ఇలాగా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే కర్రీకి బాగుంటుందండి. పొడవుగా కట్ చేసుకోవాలి. దానికోసం ముందుగా నేను కొంచెం బఠానీను, మనం చాట్ చేసుకుంటే బఠానీ వాడుకుంటాం కదండి, ఆ బఠానీ ఒక బంగాళదుంపను అయితే కుక్కర్లో ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసిన తర్వాత వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఉంటాయి కదండి, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చెనపప్పు ఇవన్నీ వేసి ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి ముందు పోపును మంచిగా వేయించుకోవాలండి. దేనికైనా పోపు మంచిగా వేగి మంచి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటేనే ఆ రెసిపీ అన్నది మంచి ఫ్లేవర్తో టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే స్పైసీగా ఉంటుంది. అలాగే ఒక క్యారెట్ అండి, ఇవన్నీ ఇలాగ వేసుకొని ఒకసారి సాల్ట్ వేసుకొని కలిపేసి మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతాయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇందులోనే మనం ఎక్కువగా శనగపిండి వాడకుండా పూరీ కూరని ఇలా చేసుకుంటే మనకి ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదండి. ఎలా చేస్తానో చూద్దురండి. హోటల్ స్టైల్లో నుండి పూరీ కూర టేస్ట్ వచ్చేలాగే చేసుకోవచ్చండి. దీన్ని నేను చేసే విధంగా చేస్తే మీకు ఒకసారి ఎలా ఉందని టేస్ట్ వెళ్తుందండి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అయితే మనం కొంచెం 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు ఇవన్నీ వేసుకొని ఒకసారి పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గబెట్టుకొని, అల్లం పేస్ట్, టమాటాలు కూడా కొంచెం మెత్తగా అవ్వాలండి. అప్పుడు మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదండి, బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనకి అడుగంటుకోకుండా మధ్యలో కలుపుతూ ఉండాలండి. మూత పెట్టే వల్ల మంచిగా మగ్గుతాయి. ఇప్పుడు ఈ బంగాళదుంపను అయితే మెత్తగా మ్యాష్ చేసుకున్నానండి. చూసారు కదండి, బాగా మీడియం సైజు 2 బంగాళదుంపలు అయితే తీసుకున్నా. మనం చేసుకునే కర్రీని బట్టి మనం ఇవన్నీ వేసుకోవాలండి. చూసారు కదా, దీన్ని కూడా ఇందులో వేసి మెత్తగా మెదుపుకుంటేనండి అప్పుడు మనకి గుజ్జులా తయారవుద్దండి. దానివల్ల మనం ఎక్కువ శనగపిండి వేసుకోవసరం లేదు. హోటల్లో చాలా మట్టుకు ఇలా బంగాళదుంప వేసి చేస్తారండి కుర్మా కింద. పసుపు, సాల్ట్ కూడా వేసి, అలాగే కొంచెం ధనియా పౌడరు, గరం మసాలా ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి. కారం అయితే మనం పచ్చిమిర్చి అవి వేసాం కదా ఎక్కువ, అందుకని చెప్పి కొంచెం కారం తక్కువ వేస్తున్నానండి. ధనియా పౌడరు, గరం మసాలా ఇవన్నీ, జీలకర్ర పౌడర్ ఇవన్నీ 1 బై 1 వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాం కదండి, వాటిలో స్పైసీగా ఉంటాయి. పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే స్పైసీ బాగా ఉంటాయండి. ఈ బఠానీలు ఉడకబెట్టినవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని బాగాను దీంట్లో మనకు తగినంత వాటర్ వేసుకోవాలండి. చూసారు కదా, మనకి దీంతోనే కూర అంతా చక్క గుజ్జులా వచ్చేసింది. హోటల్లో అయితే ఇంక ఇలాగా బంగాళదుంపతోనే గుజ్జులా గ్రేవీలా చేసేస్తారండి. ఈ కూర చేసుకోవడం కూడా చాలా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. మన బంగాళదుంపలు, బఠానీ ఉడకబెట్టుకున్న వాటర్ కూడా మనం వేస్ట్ చేయకుండా ఇందులో వేసేసుకున్నామండి. ఆ వాటర్ని చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలి. వాటర్ అంతా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని దీన్ని అయితే మంచిగా ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు, కారం అన్నీ సరిపోయలేదో కూడా చూసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఇలా ఉడికి వస్తున్నప్పుడు ఒక 1/2 స్పూను శనగపిండి వేసుకొని వాటర్లో కలిపి వేసుకుంటే కొంచెం గ్రేవీ అనేది కొంచెం థిక్నెస్గా వస్తుందండి. లేదనుకుంటే చక్కగా ఇలా కూడా చేసేసుకొని దగ్గరగా గుజ్జులా అయ్యే వరకు ఉడకబెట్టేసుకొని ఇంక దీన్ని మనం సర్వ్ చేసుకుంటే సరిపోద్దండి. లేదు కొంచెం థిక్నెస్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కాకుండా ఒక 1/2 స్పూన్ అలా కలుపుకుంటే 1 స్పూన్ కానీ 1/2 స్పూన్ కానీ మనం తీసుకునే క్వాలిటీని బట్టి
అదే మనం బొంబాయి చట్నీ అంటే ఎక్కువ శనగపిండి వేసి చేస్తాం. ఇప్పుడు దీనికి ఎక్కువ శనగపిండి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఒక స్పూన్ అలా వేసి ఆ స్పూన్తో ఒక స్పూన్ పిండి వేసి ఇలా కొంచెం వాటర్లో వేసి ఇలా కలిపి ఇప్పుడు ఇందులో వేసి అయితే కలుపుకుంటానండి. అప్పుడు మనం చిక్కదనంగా చక్కగా థిక్నెస్గా ఉంటుందండి కర్రీ అన్నది. చూసారు కదా, ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి బాగా ఉడికొచ్చిన తర్వాత మళ్ళీ నేను సాల్ట్ సరిపోలేదని వేసుకుంటున్నానండి. ఒక ఉడికొచ్చిన తర్వాత మీడియం మంట పెట్టుకొని అప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోద్దండి. మనకి ఇంక అన్నీ ఉడికిపోయి కాబట్టి కొత్తిమీర వేసేసుకొని ఒకసారి ఒక 5 నిమిషాలు అలా ఉడికొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం తర్వాత పూరీలు చేసుకోవడమేనండి. ఇది మనం కొంచెం పలచగానే దించుకుంటేనే మనకు కొంచెం చల్లారే కొద్ది చిక్కబడుతూ ఉంటుందండి. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్నాం కదండి ముద్దని, ఇప్పుడు దీన్ని అయితే మనం ఒకసారి మళ్ళీ చేతితో బాగా మెదుపుకొని మనకు కావాల్సిన సైజులోని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని, ఎంత సైజు కావాలో పూరీ అనేది దాన్ని బట్టి ఉండలుగా చుట్టుకొని అప్పుడు ఈ పూరీ అయితే కొంచెం కొంచెంగా మనం ఈ పూరీ పిండిని వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇదైతే నేను పూరీ పిండి అని అమ్ముతారండి, దాంతోనే తీసుకున్నాను. అదే మనం గోధుమ పిండి ఆశీర్వాద ఉంటాయి కదండి, అది వేరే ఉంటుంది, పూరీ పిండి అన్నది వేరే ఉంటుందండి. కిరాణా స్టోర్లోనే మనకు పూరీ పిండి అంటే ఇస్తారండి. ఇది వైట్గా చక్కగా మెత్తగా స్మూత్గా ఉంటుందండి కలిపితే పూరీ అన్నవి. చూసారు కదా, కొంచెం కొంచెం పిండి వేసుకొని మనకు కావాల్సిన సైజులో పూరీలు అయితే ఒత్తుకోవాలండి. మరీ పెద్దగా చేసుకోకూడదు, మరి అలా మీడియంగా కాకుండా చూసి మనకు కావాల్సిన సైజులో చేసుకుంటే మనం వేయించుకుంటా కూడా వీలుగా ఉంటాయండి. అలాగే ఈ పూరీలు అన్నవి మనం చేసుకున్నవి ఎక్కువసేపు అలా ఉంచకుండా చేసిన తర్వాత వెంటనే ఎప్పితే బాగా పొంగు వస్తాయండి. అలాగా ఒక్కలే చేసుకున్నారనుకోండి, పూరీలన్నీ చేసి పక్కన పెట్టి అలా అవి ఎప్పితే కొంచెం అంతగా పొంగవండి. మనం చేసిన వెంటనే అయితే మరి అలా బాగా పలచగా చేసినా పొంగవండి. ఒక మీడియంగా కొంచెం మా పూరీ మాదిరిలో చక్కగా కలిపి చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా నూనె వేడెక్కిన తర్వాత వేసి దానిపైన ఆయిల్ వేస్తూ ఉంటే అలా పొంగుతూ వస్తాయండి. ఆ గరిటెతోని అలాగా మనం కొంచెం కొంచెం నొక్కుతూ ఉంటే పొంగుతూ చక్కగా వస్తాయి. ఇలా పొంగడం వల్ల లోపల మనకి గుల్లతనం వస్తుందండి, పూరీ తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది. ఇలా క్రిస్పీగా రావాలంటే కొంచెం అలా బబుల్స్ వచ్చేలా వేయించుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను పూరీ కూరని ఎలా చేశానో చూసారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి. వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి, నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అవుతారు. అలాగే మంచిగా కామెంట్ పెట్టడం వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అవుతారండి. ఇలాగే పూరీలన్నీ వేయించేసుకొని మనం కర్రీ వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇలా అనుకోవడం వల్ల పూరీలు అయితే పొంగుతూ వస్తూ ఉంటాయండి. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో అందరికీ నచ్చిందా? ఇలాగ మనం చేసిన కొలతలతోని చెప్పిన విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా మనం గరిటెతోని ఇలాగా నూనెతో అదుపుతూ ఉంటేనే పూరీలు పొంగుతూ వస్తాయండి. అలానే మరీ పలుచగా చేసిన పొంగవండి. మీడియంగా అలా మళ్ళీ దరసగా కాకుండా మీడియంగా చేసుకుంటే పొంగుతాయండి. మన పూరీ కూర రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నాం. ఇంక తినేయడమే లేట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.